శరన్నవరాత్రులు చేస్తే ఈ కాలంలోనే ఎందుకు చెయ్యాలండి అని ఒక అనుమానం రావచ్చు. శరన్నవరాత్రులు అంటే శరదృతువు ఆశ్వీజ మాసంలోనూ ఉంటుంది, తర్వాత ఉంటుంది కదా. 9 రాత్రులు చెయ్యాలి అన్నప్పుడు ఇదే తిథులు ఇంకొక చోట ఎక్కడైనా తీసుకుని బహుళపక్షంలోనో ఇంకో మాసంలోనో తీసుకుని శరన్నవరాత్రులుగా చేయకూడదా? ఇది చెయ్యాలి శరన్నవరాత్రులు అంటే. మిగిలిన పిపీలికాది పర్యంతంలో వాటికి షడూర్ములతోటి జీవనం వెళ్ళిపోతుంది. ఆకలి, దప్పిక, జరా, మరణము, శోకము, మోహము, ఈ 6తోటే వాటి జీవితం వెళ్ళిపోతుంది. మనకి షడూర్ములు ఉంటాయి, సముద్ర కెరటాలు కొట్టినట్టు కొడతాయి. ఏది ఉందని నువ్వు అనుకుంటున్నావో అవన్నీ కాలగతిలో వెళ్ళిపోతున్నాయి. నీకున్నవి అసలు నీ శరీరమే ఉండదు. వచ్చిన పెద్ద బాధ. అసలు ఇప్పుడు శారదానుగ్రహం కలిగిందనుకోండి, మీకు ఏ చిన్న విభూతి ఉండనివ్వండి, దాని చేత మీరు తరిస్తారు. శారదానుగ్రహం లోపించిందనుకోండి, దానివల్ల మీకు ఏ విభూతి ఉన్నట్టు కనపడినా అది పతనమునకే హేతు అవుతుంది. ఎందుచేత అంటే కేవలం అహంకారమే కారణం. ఈ అహంకారము పోవాలి అంటే శారద యొక్క కాళ్ళు పట్టుకొని తీరాలి. శరన్నవరాత్రుల ఉపాసన చేసి తీరాలి. శరన్నవరాత్రులలో ఉపాసన చేస్తే శారదాదేవి యొక్క అనుగ్రహం కలిగితే మన యందు ఏ విభూతి ఉండనివ్వండి, అది ఈశ్వరానుగ్రహం అనేటటువంటి ఒక లక్షణం ఏర్పడుతుంది, ఒక వినయం ఏర్పడుతుంది. ఈ వినయం చిట్ట చివర చాలా గొప్ప స్థితికి వెళ్ళిపోయిన మహాపురుషులందరూ ఆఖరికి కోరుకున్నది ఇదొక్కటే తప్ప వాళ్ళు ఇంకొకటి కోరుకోలేదు. నాకు ఈ వినయం నిలబడిపోతే చాలని కోరారు. అహంకార స్పర్శ ఉన్నంత కాలం మీలో ఏ విభూతి ప్రకాశించినా అది అభ్యున్నతికి హేతువు కాలేదు. చిట్ట చివరికి అది పాడు చేయడానికే పనికొస్తుంది. ఈ లక్షణం విరిగిపోవాలి. ఈ లక్షణం విరిగిపోయేటట్టు చెయ్యగలిగిన ఉపాసనా కాలం శరన్నవరాత్రులు. అందుకే శరన్నవరాత్రుల ఉపాసన చెయ్యకుండా ఏ మనిషి ఉండకూడదు. ఇప్పుడు అమ్మవారి యొక్క అనుగ్రహం చాలా విశేషంగా ప్రసరించేటటువంటి కాలం కాబట్టి శరన్నవరాత్రులు తప్పకుండా చేయాలి. లక్ష్మీదేవితో మాట్లాడుతున్నారు పరాశర భట్టర్లు. అమ్మా, నీ యొక్క గుణములను చెప్పడం ఎవరికైనా సాధ్యం అవుతుందా? ఎవ్వరికీ సాధ్యం కాదు కదా తల్లి. కబీర్ దాస్ గారు అంటాడు, నేను ఈ భూమండలాన్నంతటినీ కాగితం చేసి అరణ్యాలలో ఉన్న చెట్లన్నింటినీ కలంగా చేసుకుని సముద్రాల్లో ఉన్న నీళ్ళన్నింటినీ సిరాగా చేసుకుని విష్ణు గుణాలని లిఖించడం మొదలు పెడితే ఇవేవీ సరిపోలేదు రాయడానికన్నా. అంతకన్నా గొప్ప గుణములు కలిగిన తల్లివే నువ్వు. నీ పేరు చెప్తే ఆయన కవచాలు కూడా పిట్లిపోతాయే. ఎందుకంటే పరాశర భట్టర్లే అంటారు చోట, అమ్మా నీ పేరు చెప్తే చాలమ్మా శ్రీ మహావిష్ణువు పొంగిపోతే ఆయన కట్టుకున్న కవచాలు పిట్లిపోయాయమ్మా అన్నారు. అన్ని గుణములున్నవో లక్ష్మి, ఓ జగన్మాత, లోకమాత, ఇందిరా, నీ గుణములను నేను స్తోత్రం చేయనా? నాకేమొచ్చని స్తోత్రం చేయను. కానీ ఏమీ చేతకాని నాలాంటి వాడు స్తోత్రం చేస్తేనే నీ గుణములు బాగా ప్రకాశిస్తాయి. ఎందుకో తెలుసా? బాగా వచ్చిన మహాపండితుడు చెప్తే గొప్పే ఉందమ్మా. ఏమీ చేతకాని నాలాంటి వాడు పలుకులు రాని పిల్లవాడు పలికినట్టు నేను చెప్పలేని నీ గుణవైభవాన్ని నేను చెప్పడానికి ప్రయత్నించి చెప్తున్నప్పుడు నా మాటలకు సమగ్రత లేకపోయినా నీ యొక్క క్షమాబుద్ధితో, ఓర్పుతో పిల్లవాడు నా గురించి చెప్పకుండా ఉండలేక చెప్తున్నాడన్న పెద్ద మనసుతో నువ్వు స్వీకరించడం వల్ల నా మాటలకి గౌరవం వస్తోంది. కాబట్టి నీ గుణములు నేను ప్రకాశింపజేశానా లేదా? ఇప్పుడు నా చేతకానితనమే నీ గుణములను ప్రకాశింపజేసింది. కాబట్టి నేనే అర్హుణ్ణమ్మా నీ గుణాలు చెప్పాలంటే అన్నారు పరాశర భట్టరు. అంతటి మహానుభావుడు ఇంత వినయంగా మాట్లాడారు. బాల పూజ అంటాం. ఇది కేవలం శారదా నవరాత్రుల్లోనే ఉద్దేశింపబడినటువంటి పూజ. కొన్ని శుభప్రదమైనటువంటి సమయాలలో చెయ్యడము తప్పు కాదు, కానీ శారదా నవరాత్రుల్లో మాత్రం తప్పకుండా జరిగి తీరాలి. 1 సంవత్సరం వయస్సున్నటువంటి ఆడపిల్ల పూజకి అర్హురాలు కాదు. 2 సంవత్సరముల వయస్సు వచ్చిన తరువాతనే ఆమె పూజ స్వీకరించడానికి అర్హత పొందుతుంది. 2 సంవత్సరముల నుండి 10 సంవత్సరముల వరకు కన్యగా ఉన్నటువంటి పిల్లకి మాత్రమే పూజ. కాబట్టి 10 దాటితే ఇక పూజార్హత ఉండదు. 10 ఏళ్ల వరకే పూజ చెయ్యాలి. కాబట్టి ఇందులో ఏ వయస్సు ఉన్నటువంటి పిల్లకి పూజ చేస్తున్నారు అన్న దాన్ని బట్టి ఆ పిల్లకి ఒక పేరు ఉంటుంది. అమ్మవారి యొక్క విభూతి ఆమె ఎందుకు ప్రసరించి 2 సంవత్సరముల పిల్లకి పూజ చేస్తే కుమారి పూజ చేస్తున్నారు అంటారు. 3 సంవత్సరముల పిల్లకి చేస్తే త్రిమూర్తి పూజ అంటారు. 4 సంవత్సరముల పిల్లకి చేస్తే కళ్యాణి పూజ అంటారు. 5 సంవత్సరముల పిల్లకి చేస్తే రోహిణి పూజ అంటారు. 6 సంవత్సరముల పిల్లకి చేస్తే కాళికా పూజ అంటారు.
7 సంవత్సరముల పిల్లకి చేస్తే చండికా పూజ అంటారు. 8 సంవత్సరముల పిల్లకి చేస్తే శాంభవి పూజ అంటారు. 9 సంవత్సరముల పిల్లకి చేస్తే దుర్గా పూజ అంటారు. 10 సంవత్సరముల పిల్లకి చేస్తే సుభద్రా పూజ అంటారు. 2వ ఏడు నుంచి 10వ సంవత్సరం వరకు ఆ పిల్లకి ఉన్నటువంటి వయస్సుని బట్టి ఆ పేరు పెడతారు. ఆ పేరుతో అమ్మవారు పూజ అందుకుంటుంది. మీ కుమారీ పూజ జరుగుతున్నప్పుడు చూసిన, కుమారీ పూజ చేసిన విశేష ఫలితాలు వస్తాయి. ఎంత ఫలితాలు చెప్పారంటే, పూర్వం శరత్కాలంలో రాజులు యుద్ధాలకు బయలుదేరేవారు. విజయం ఆశించి ఆ వయస్సున్న పిల్లని తీసుకొచ్చి పూజ చేస్తారు. ఆ పిల్లకి పూజ చేసి బయలుదేరితే విజయమే. ఆరోగ్యం దగ్గర నుంచి ఐశ్వర్య సమృద్ధి వరకు మీకు ఏది కావాలన్నా కూడా కుమారీ పూజ, సువాసిని పూజ, ఈ రెండిటి వలన అమ్మవారి అనుగ్రహంగా ఉత్తర క్షణం లభ్యమవుతుంది. అది దొరకమంటే దొరికేటటువంటి పూజ కాదు. ఇందులో మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. కుమారీ పూజ చేసేటప్పుడు ఆ పిల్ల ఉల్లాసంగా, సంతోషంగా పూజ అందుకోవడానికి కావలసినటువంటి వ్యవస్థని కల్పిస్తారు. బహుశః చాలా అరుదుగా చేస్తారు అలా పూజ. మన దేవాలయంలో పూజ చేసేటప్పుడు ప్రత్యేకంగా పైనుంచి ఊయలు కిందకి దింపుతారు. ఊయలు దింపి పూజ అంతా అయిపోయిన తర్వాత పిల్లల్ని ఊయలలో కూర్చోబెట్టి ఊపుతారు. ఎందుకంటే బాలాస్వరూపంగా ఊయల ఊగుతున్నప్పుడు ఆ పిల్ల చిరునవ్వు నవ్వుతూ మంచి ఉల్లాసంగా ఉంటుంది. ఆ సంతోషాన్ని బాల పొందితే అది యజమానికి అన్ని విధాలుగానూ కూడా ఉన్నతికి కారణమవుతుంది. అది చేసిన వాళ్ళే కాదు, చూసిన వాళ్ళకి 4వ వంతు వస్తుంది. ఉదాహరణకి 10 రోజులు సువాసిని పూజ, బాల పూజ చూశారనుకోండి, ప్రతిరోజు 4వ వంతు ఫలితాన్ని మూట కట్టుకుంటారు.